అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 నన్ను ఇంత హేళన చేస్తారా మిమ్మల్ని మా మమ్మీకి చెప్పి ఏం చేస్తావు ఏం చేయిస్తావు చెప్పు ఊరే ఇస్తావా వర్ధన్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఇంట్లో అందరి మీద అధికారం ఎక్కువైపోయింది అమ్మాయికి ఏమనుకుంటుంది అసలు మేమంతా తనకింత పనిచేసేవాళ్ళం తను మా బాస్ అనుకుంటుందా ఆంటీ నేనేమైనా అడగరాంది అడిగానా బావగారు పెద్దవారు నన్ను ఇన్ని మాటలనొచ్చా వర్ధన్ చిన్నపిల్లతో ఏమిటా మాటలు చిన్నపిల్లలా ఉండాలి ఎందుకు గొంతెమ్మ కోరికలు వర్ధన్ గొంతెమ్మ కోరికలు ఎందుకు అవుతాయి ప్రీతి ఫారెన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసొచ్చింది తను నాతో పాటే ఈ ఇంటి కోడలు అడిగే హక్కు అర్హత రెండూ ఆమెకున్నాయి తనని మార్కెటింగ్ సైడ్ ఇన్ఛార్జిగా చేయొచ్చుగా అదేమంత ఆషామాషి పోస్ట్ కాదు మొత్తం బిజినెస్ మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది అయినా నేను డాడీతో ఒకసారి మాట్లాడాలి మీ డాడీ నేను ఒప్పిస్తానురా అమ్మా ప్రీతి నువ్వు వెళ్ళి మొహం కడుక్కో చూడు ఎలా కందిపోయిందో అన్నిటికీ అతిగా ఎక్సైట్ అవుతావు ఈ ఇంట్లో నీకన్నా ఎక్కువెవరమ్మా పద తొందరలోనే ఇచ్చేస్తాను నిన్న బ్యాంక్ హాలిడే కదా అందుకే లేట్ అయింది అయ్యో మీ ప్రాబ్లం నాకు తెలుసు ఓకే అలాగే నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను కొద్దిగా టైం ఇవ్వండి బ్యాంక్ మేనేజర్ని ఈరోజే కలుస్తాను ఉంటాను ఎవరండి ఫోన్లో ఎవరో క్లయింట్స్ ఏదో డబ్బు అరేంజ్ చేయమని చెప్తున్నారు ఏ ఈ మధ్య మన కంపెనీకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా అబ్బా ఏ ప్రాబ్లమ్స్ లేవు రేఖ నాకు టైం అవుతుంది నేను బయలుదేరుతాను ముందు ఈ విషయం క్లారిఫై చేయండి నేను బొటిక్ పెట్టడానికి డబ్బు అడిగినప్పుడు కూడా
మీరిలాగే వాయిదాలు వేస్తూ తప్పించుకున్నారు. అసలేమైంది? మన డబ్బంతా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? రేఖ, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి, అండర్స్టాండింగ్ టైప్ అయ్యుండి, అందరి భార్యలా నువ్వు సాధిస్తున్నావేంటి? నాకు సాధింపంటే చిరాకు. నేను సాధించే వైఫ్ని కాదండి, కానీ నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ రైట్ లేదా? ఉంది, కానీ ఇప్పుడు కాదు. మరోసారి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. నన్ను వెళ్ళి. మీరు బాగా మారిపోయారండి. రేఖ, ఎందుకలా అంటున్నావు? మొదట్లో నేను బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిందాన్నని నా ఎంబీఏ డిగ్రీకి విలువిచ్చి స్నేహితుల ముందు పొగిడేవారు. ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ లాగా చూస్తున్నారు. ఆఫీస్కి వస్తానంటే వద్దంటున్నారు. రేఖ, ఈ టెన్షన్స్ అన్నీ మన ఇంటి గుమ్మం బయటే వదిలిపెట్టి రావాలని నా ప్రయత్నం. ఇంట్లో నాకు ప్రశాంతత కావాలి. నా భార్య కూడా నాలా బిజినెస్ గురించి టెన్షన్ పడ్డా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. సర్లేండి, ప్రాబ్లమ్స్ ఏవి రాకపోతే నాకంతే చాలు. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరండి. గుడ్ బాయ్. బాయ్. వర్ధన్ బాబు, బాగున్నారా? కలిసి చాలా రోజులైంది. కొంతమందిని కలవకపోతేనే మంచిది, కలిస్తే అనవసరమైన డిస్టర్బెన్స్. గౌరీని కూడా ఇంటికొచ్చి కలిసి అదృష్టం లేకుండా పోయింది. అంటే బయట ఎక్కడైనా కలుస్తోందా? అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు? తప్పేం మాట్లాడాను? నా భార్య గురించి తెలుసుకోవడం తప్ప? బాబు, ఒకప్పుడు మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం, ఇప్పుడేంటి ఇలా నాతో కొత్త వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నావు కదా, ఓ రౌడీగా, ఓ గుండాగా. ఇదా బాబు అవసరం? బతకాలంటే ఏదో ఒక మార్గం చూసుకోవాలిగా. మార్గాలు వేరైనప్పుడు కలవాలని చూడకూడదు శివ. నీతో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏ బంధం లేకుండానే ఈ భూమి మీద పడ్డ అనాథను, ఎవరితో సంబంధం లేకుండా కూడా బతికేయగల మొండికటాన్ని. కానీ ఒక విషయం మాత్రం ఈ మొండివాన్ని కూడా బాధ పెడుతోంది. అది మీతో చెప్పాలని ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఏమిటో అంత బాధ పెట్టిన సంగతి? అన్నం పుణ్యం ఎరగని మా గౌరీని నన్ను చూడ్డానికి వచ్చిందని తప్పు పట్టారట. గౌరీకి నాకున్న స్నేహం తెలిసి మీలాంటి పెద్దోళ్ళలా మాట్లాడొచ్చా బాబు? అంటే మీరిద్దరూ తరచూ కలుస్తున్నారా? గౌరీ ఎప్పటి విషయాలు అప్పుడు నీతో చెప్తోందా? బాబు, మీలో వచ్చిన ఈ మార్పే విచిత్రంగా ఉంది. ఎందుకు ఇలా వింతగా మాట్లాడుతున్నారు? గౌరీని నేను కలవడం, మాట్లాడడం పెద్ద తప్ప? అవును. కారణం తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవాలి కూడా. గౌరీని ఒకప్పుడు నువ్వు ప్రేమించావన్న విషయం నేను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు మీరిద్దరూ కలుసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. పెద్దింటోళ్ళకి పెద్ద మనసే ఉంటుందనుకొని తొందరపడి నా మనసులో మాట బయటపెట్టి మా గౌరీకి నేనే అన్యాయం చేశానన్నమాట. అదొక్కటే కారణం కాదు, నీ వల్ల నా కుటుంబ మర్యాద కూడా దెబ్బగా ఉంది. ఒక రౌడీతో నా భార్యకి పరిచయం ఉండడం సొసైటీలో ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించావా? మీ భార్యతో స్నేహం చేసేపాటి అర్హత నాకు లేదు బాబు, నిజమే. కానీ మీ భార్య కాకముందే గౌరీ నా చిన్నప్పటి స్నేహితురాలు. ఇద్దరం ఒకే ఇంట్లో కష్టం సుఖం పంచుకొని పెరిగాం. గౌరీని మీ భార్యగా కాదు బాబు, మా ఇంట్లో మనిషిగా అనుకొని కలిశాను. అనుకోకు. ఒక హై క్లాస్ ఫ్యామిలీ కోడలుగా, నా భార్యగా గౌరీకి సొసైటీలో ఓ స్థానం ఉంది. దాన్ని పాడు చేయాలని చూడకు. లేదు బాబు, గౌరీ కాపురం బాగుండాలి, గౌరీ సుఖంగా ఉండాలి, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, అంతే నేను కోరుకునేది. ఆ విషయమే మీతో మాట్లాడాలని మిమ్మల్ని కలిశాను. వద్దంటే మీతో నాకున్న పరిచయాన్నే మర్చిపోతాను. కానీ మీరు మాత్రం గౌరీని బాధ పెట్టకండి బాబు. చూడు, గౌరీ భర్తను నేను, ఆమె బాగోగులేంటో నేను చూసుకుంటాను. ఆమెను బాధ పెట్టడం, సంతోష పెట్టడం మా పర్సనల్ విషయాలు. నీకేదో పెద్ద బాధ్యత ఉన్నట్టు కలగజేసుకుని నాకు నీతులు చెప్పాలని చూడకు. అనవసరంగా మాటలు పెంచకు. ఆ తర్వాత బాధపడేది నువ్వే. ఇంకో మాట, ఇంకెప్పుడు నా దారికి అడ్డు రావాలని చూడకు.
వచ్చావా? ఈరోజు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. పబ్లిసిటీ డిజైన్స్ చూడాలి. సాయంత్రం కూడా నాకు కాస్త లేట్ అవుతుంది. నువ్వు ఇవాళ త్వరగా బయలుదేరతావా? ఆలస్యం అవుతుందా? ఏంటి వర్ధన్, ఏంటి అలా నిలబడిపోయావు? నువ్వు ఆ శివని కలుస్తూనే ఉన్నావు కదూ. వర్ధన్, మన బెడ్రూమ్లో జరిగే ప్రతి విషయం వాడికి పూసుకొచ్చినట్టు చెప్తున్నావు కదూ. వర్ధన్, కోపంలో నువ్వేమంటున్నావో నీకు తెలుస్తోందా? బాగా తెలుస్తోంది. నీ మొగుడికి నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావో, అవతల వాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో బాగా తెలుస్తోంది. అరవకు, అందరూ వింటారు. ఇప్పుడు ఏమైందా నీ గొడవ? ఒక బేవార్స్ వెదవ నన్ను రోడ్డు మీద నిలబెట్టి నీ పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవట్లేదంట కదని మంద నుంచి బుద్ధులు చెప్తుంటే పడుండాల్సిన దిక్కుమాల స్థితి వచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి? ఏమంటున్నావో సరిగ్గా చెప్తే బాగుంటుంది. నువ్వు ఆ శివగాన్ని ఎక్కడ కలిసి నా మీద కంప్లైంట్ చేస్తున్నావో కానీ వాడు నేను వాకింగ్ నుంచి వస్తుంటే ఆపి పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో క్లాస్ తీసుకున్నాడు. వాడి స్టేటస్ ఏమిటి, నా స్టేటస్ ఏమిటి? వాడు నన్ను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడడం ఏంటి? ఇదంతా నీ వల్ల కాదు. నిన్ను మార్కెటింగ్ డైరెక్టర్ని చేసినా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే బుద్ధులు పోలేదు. అలాగా వెదవలతో స్నేహాలు మానలేకపోతున్నావు. వర్ధన్, ఇంకా ఆపే. నువ్వు చాలా లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. నాకు లిమిట్స్ చెప్పే ముందు భార్యగా నీ లిమిట్స్ ఏమిటో తెలుసుకో. పెద్దింటి కోడలు అయ్యావు. పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేయి, పెద్ద బుద్ధులు నేర్చుకో. పెడ బుద్ధులు కాదు. వర్ధన్, నేను నీ భార్యని. ఆ విషయం గుర్తుందిగా. గౌరవం ఇవ్వడం నేర్చుకో. నువ్వు నన్ను తాళి కట్టి తెచ్చుకున్నావు గానీ కూలికి తెచ్చుకోలేదు, అది తెలుసుకో. గౌరవం? నువ్వు నా పరువును బజార్న వేసి వీధి రౌడీ చేత బెదిరిస్తుంటే నేను నీకు గౌరవం ఇవ్వాలి. బాగుంది, చాలా బాగుంది. అతనిచ్చిన సలహాని నువ్వు బెదిరింపు అనుకుంటున్నావా? వాడిప్పుడు వార్నింగ్ మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ టైం కాళ్ళు విరగొట్టిన ఆశ్చర్యం లేదు. గౌరీని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగే హక్కు అసలు వాడికి ఎక్కడిది? వాడు నీకేమవుతాడు? వీధిలో పెరిగిన నాకు వీధుల్లోనే స్నేహితులు దొరికారు. వీధి రౌడీలే నాకు ఆత్మ బంధువులు అయ్యారు. శివని ఈ విషయం చెప్పడానికి కలవలేదు. కలిసినప్పుడు ఈ విషయం చెప్పాను, అంతే. మనిద్దరి విషయం వాడికి చెప్పడం ఎందుకు? అందువల్ల నేనెంత చులకనైపోతానో తెలీదా? నీలో వచ్చిన మార్పు అతనికి తెలియాలి. ఇంకా నువ్వు పాత వర్ధన్లాగే ఉన్నావని అతను అనుకుంటున్నాడు. నీలో వచ్చిన ఈ స్టేటస్ పిచ్చి, హై క్లాస్ అతిశయం అతనికి అర్థమైతే జాగ్రత్తగా ఉంటాడని చెప్పాను. నేను చెప్పడంలో తప్పు లేదు వర్ధన్, చెప్పకపోతేనే తప్పు. అదేమన్నా పైనుండి దిగొచ్చిందా? ఆఫ్టర్ ఆల్ అట్టడుగు నుంచి వచ్చిన ఒక పని మనిషి. దాన్ని కుర్చీలో కూర్చోబెట్టి పదవులు కట్టపెడతారు. ఎంతో గొప్పింటి నుంచి వచ్చిన ప్రీతికి మాత్రం ఎన్నిసార్లు అడిగినా ఒక్క పోస్ట్ కూడా ఇవ్వరు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు వైదేహి. చిచి, పొద్దున్నే దాని పేరెత్తినా కూడా దరిద్రమే. అదే ఆ గౌరీ. ఆ అమ్మవారి పేరు పలకటం ఇష్టం లేదంటమే పెద్ద దరిద్రం. ఆ గౌరీనేమన్నా అంటే చాలు మీరు భరించలేరు. పాపం ఎందుకో అంత ప్రేమ. చెప్పమంటావా? అక్కర్లేదు, నాకు తెలుసులేండి. లేని వాళ్ళంటే మీకు ప్రత్యేకమైన అభిమానం. నీతి లేని వాళ్ళంటే కాదు, డబ్బు లేని వాళ్ళంటేనే. అబ్బా, పొద్దున్నే మీతో వాదించలేను గాని నేను ప్రీతికి ఆఫీస్లో పోస్ట్ ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాను. ఓహో, నీ ముద్దుల చిన్న కోడల గురించా? అయినా నన్నడిగేదేముంది వైదేహి, అంతా నీ ఇష్టమేగా. ఒకవేళ రేపు ఆ అమ్మాయి బోర్డు రూములో నీ చైర్ కావాలన్నా నువ్వు ఇవ్వాల్సిందేగా. నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్తున్నాను. డాడీ, అప్పుడే ఆఫీస్కి బయలుదేరారా? ఈరోజు చాలా పని ఉంది, అర్జెంటుగా చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి. నేను మీతో వస్తాను డాడీ, కొంచెం హెల్ప్గా ఉంటుంది. నోను, నువ్వు లేచర్గా వచ్చాయి, నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్ డాడీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ మమ్మీ. నేనిప్పుడు వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, తెలుసా? గుడ్. నిన్ను ఆ కంపెనీ ఎండీగా చూసిన రోజే ఈ మమ్మీ నిజంగా సంతోషపడుతుంది. ఇది నీ మొదటి మెట్టు మాత్రమే. ఇంకా నువ్వు ఎక్కవలసిన మెట్లు చాలా ఉన్నాయి. నాకు తెలుసు మమ్మీ, నా ప్రయత్నం కూడా అదే. ఇది నా ఫస్ట్ విక్టరీ. మరి ఆ గౌరీ మీ మామ అడ్డుపడలేదా? లేదు, అది భలే కిలాడి మమ్మీ. నన్నే సపోర్ట్ చేస్తున్నట్టు పెద్ద ఫోర్స్ కొట్టింది. అది కిలాడి అయితే నేను జగత్ కిలాడిని. పాపం, నా సంగతి తెలిసినట్లేదు.
నువ్వు మాత్రం దాని మాయలో పడిపోకు బేబీ. అది చేసేదంతా నటన. నిజమని నమ్మి మోసపోకు. అలాగే మమ్మీ, నాకు చాలా పనుంది, మళ్ళీ మాట్లాడదాం. పని చెయ్యడం కాదు, చేయించడం ప్రాక్టీస్ చెయ్యి, పైకొస్తావు. అలాగే మమ్మీ, బాయ్. యా ఆ డీటెయిల్స్ అన్ని డాడీకి తెలుసు. డాడీ ఆయన ఛాంబర్లోనే ఉన్నారు. నేను ఒకసారి ఆయనతో పర్సనల్గా మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డాడీ ఎక్కడికి వెళ్ళారు? సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు సార్. రాలేదా? ఆఫీస్కనే బయలుదేరారే? ఏమో సార్. ఇట్స్ ఓకే. ఉంటాను సార్. సుభద్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నా ఉత్తరం అందిందా? అందుకే వెంటనే వచ్చేసాను. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? బాధపడకమ్మా, త్వరలోనే కోలుకుంటుంది. ఇప్పుడు ఏమన్నా డబ్బు కావాలా? ఇప్పుడు అవసరం లేదు. మొన్న పంపించింది ఇంకా ఉంది. సరే, అవసరమైతే వెంటనే కబురు చెయ్యి. నేను మీతో ఎక్కువ టైం గడపలేకపోతున్నాను. ఏమీ అనుకోకమ్మా, నా పరిస్థితి అలాంటిది. ధైర్యంగా ఉండు. వస్తాను. అలాగేనండి. స్టాక్ రేపు మార్నింగ్ డిస్పాచ్ అవుతుంది. ఓకేనండి, కలుద్దాం. రేపు ఈవినింగ్ కలుద్దామా? అలాగే. ఎస్ ఇట్స్ ఆల్ రైట్. రేపు కలుద్దాం. బాయ్.